కట్టుకుని మాకు తెల్లారైతే స్లాబ్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇసుక రాల స్లాబ్ ఎట్లా పోసుకోవాలనుకుంటే మేము మాట్లాడుకున్న ఇసుక చిన్న లారీ అయితే మాకు పెద్ద లారీ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి అది వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటి చేసి కట్టిన మేస్త్రి ద్వారా ఫోన్ చేయించి మేము మాట్లాడుకున్నది వేరు, మాకు వచ్చిన ఇసుక వేరు. పెద్ద లారీ వచ్చింది. ఆ పెద్ద లారీ ఇసుక వస్తే ఆ పెద్ద లారీ ఇసుక వచ్చిన తర్వాత మేము డబ్బులు చూసుకుని తోలుకున్న తర్వాత ఏమైందంటే ఆ ఇసుక వచ్చిన తర్వాత స్లాబ్ పోసుకున్న రోజున పొద్దున్నే వర్షం మొదలైపోయింది. తుఫాన్ అని హెచ్చరిక చేసేటప్పుడు పొద్దున్నే వర్షం మొదలైంది. స్లాబ్ పోస్తున్నాం, వర్షం ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా చేయమని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పగలంతా చల్లగా వర్షం రాలేదు, వాతావరణం చల్లగా ఉండి స్లాబ్ ఎంతో చక్కగా ముగిసిపోయింది. ఆ స్లాబ్ ముగిసిపోయిన తర్వాత ఆ రోజంతా వర్షం ఆగిపోయింది. స్లాబ్ బీసుకుంది. ఆ రోజంతా రాత్రి అంతా ఆగింది. రేపు పొద్దున మొదలైంది. ఆ మొదలైన వర్షం 10 రోజుల దాకా వస్తానే ఉంది. స్లాబ్ అయిపోయిన 10 రోజుల దాకా వర్షం వస్తానే ఉంది. స్లాబ్కి మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా బీసుకునేదాకా వర్షం రాల. మేము ఆ పెద్ద లారీ ఇసుక మాట్లాడుకున్నది దేవుడు మాకు అట్లా పంపించాడు. ఆ ఇసుక మళ్ళీ అప్పుడు ఆ తుఫాను మూలన ఇసుక రేట్లు పెరిగిపోయి అసలు ఇసుక దొరకల. ఆ లారీ మాకు కట్టడంతా అయిపోయే వరకు ఆ ఇసుక మాకు సరిపోయింది. మళ్ళీ మేము ఎటువంటి అసలు లోటు లేదు మాకు ఇసుక. మళ్ళీ ఇసుక తోలకాడు మొదలయ్యేదాకా మాకు ఇసుక ఇబ్బంది లేకుండా ఆ ఇసుక సరిపోయింది మాకు. అలా దేవుడు అనుకోకుండా మాకు అలాంటి పెద్ద లారీ దేవుడే సంపూర్చి పంపించినట్టుగా పంపించాడు. మేము ఇసుక కోసం ఇబ్బంది పడకుండా ఆ టైంలో ఇసుక తోలుకోవాలంటే డబల్ రేట్ అయిపోయింది. అలా చాలా అద్భుతాలు దేవుడు నా పక్షంగా చేశాడు. ఎందుకంటే ప్రతి విషయంలో నేను దేవుడిని అడుగుతా, ప్రభా నేను ఎట్లా జీవిస్తున్నానో, నా స్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కటి నీకు తెలుసు. ఈ సన్నిధిలో నేను ఎట్లా ఉంటున్నానో అది నీకు తెలుసు. ఏదైనా సరే ఫస్ట్ నేను దేవుడిని అడుగుకుంటాను. నా బిడ్డల విషయంలో కూడా 8 సంవత్సరాలు అయింది నా బిడ్డలు అక్కడ చేరి. 8 సంవత్సరాలు కూడా ఎటువంటి చిన్న గాయం కూడా తగలకుండా చదువయ్యే వరకు నా దేవుడు ప్రతి విషయంలో కార్యం చేశాడు. ఇప్పుడు వరకు ప్రతి విషయంలో నేను అడగకముందే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక మేలులు చేసే దేవుడు మన దేవుడు అని నా విషయంలో ఎన్నో విధాలుగా కార్యం చేశాడు. నా భర్త విషయంలో అయితే మొన్న ఎర్రోడని కూడా ఎక్కరెత్తున్నాడు. కూర్చుంటే 14 బీరులు తాగిలేసేవాడు మీ నాన్న అని చెప్తున్నాడు. అలాంటి స్థితి నుంచి దేవుడు పూర్తిగా మానేయడానికి సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ ఆయన మొదలు పెడితే వదిలిపెట్టడం మా నెరకనమ్మ. మీ ఆయన ఎంతైనా పీల్చేస్తాడని ఎక్కిరించేవాడు. మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, ఎక్కిరించేవాడు. కానీ ఈ దినాన్ని చూస్తే నా భర్త ప్రతి ఒక్కటి అలవాట్లు మానుకుని దేవుడు